హలో హాయ్ టు ఎవ్రీవన్. సో మనం రీసెంట్గా లైట్ టాపిక్లో ఉన్నాం కదండి, ఆర్ఆర్బీ ప్రీవియస్ పేపర్స్లో ఫిజిక్స్లో. సో మీకు లైట్ కోసం ఇంట్రడక్షన్ చెప్తూ దానికి సంబంధించిన బిట్స్ కొన్ని మీకు చేశాను కదా. అండ్ నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకి స్పెరికల్ మిరర్స్ కోసం టాపిక్ ఉంది. సో ఎంసీక్యూస్లో మనకి. సో దానికోసం మీకు నేను కంటెంట్ అంటే ఎన్సీఆర్టీస్లో చెప్పాను, బట్ మీకు ఇంట్రడక్షన్లో నేను మీకు స్పెరికల్ మిరర్స్ టాపిక్ వచ్చినప్పుడు చెప్తా అని చెప్పి ఆపేసాను కదండి. సో ఈరోజు మీకు స్పెరికల్ మిరర్స్ ఎంసీక్యూస్ వచ్చే ముందు మనకి ఇందులో మొత్తం కవర్ అవుతాయి అనమాట. నెక్స్ట్ లైక్ ఎలాంటివంటే కాన్కేవ్ ఏంటి, కాన్వెక్స్ ఏంటి, అవి ఎలా వెళ్తాయి, రేస్ అనేవి ఎక్కడ మీట్ అవుతాయి, నెక్స్ట్ మనకి మ్యాగ్నిఫికేషన్ ఏంటి, మిర్రర్ ఫార్ములా ఏంటి, ఇవన్నీ చూసేద్దామండి. ఇవన్నీ చూస్తే మళ్ళీ మనకి లెన్స్ అనే టాపిక్ వస్తుంది. మీకు చెప్పాను నేను మీకు లైట్ అనేది ఎలా అయినా 2 days పడుతుందని చెప్పి. సో మీకు కూడా August 17th ఎగ్జామ్ కాబట్టి నేను పర్ డేకి 3 videos రిలీజ్ చేసే అంత ఇది కూడా అవసరం లేదనుకుంటా. నేను రోజుకి 2 videos రిలీజ్ చేస్తానండి. ఈరోజు 2 చేస్తాను, నెక్స్ట్ రేపు 1 అంటే ఆల్టర్నేట్ చేస్తాను అనమాట. ఈరోజు 2, రేపు 1, ఎల్లుండి 2, అవతల నాడు 1, అలా మీకు ఆల్టర్నేట్ డేస్ 2, 1, 2 అని చెప్పి చేస్తే మీకు మహా అయితే మీకు ఇంకెన్ని టాపిక్స్ లేవండి. ఫిజిక్స్లో 5-6 టాపిక్స్ ఉన్నాయి, బట్ లైట్ ఒకటి మీకు పెద్ద టాపిక్ కాబట్టి ఒక 2 days టైం పడుతుంది అంతే. సో నెక్స్ట్ కెమిస్ట్రీలో మీకు ఆల్రెడీ మ్యాక్సిమం అయిపోయిందండి. సో కెమిస్ట్రీలో మనకు ఒక నియర్లీ ఐ థింక్ 300 క్వశ్చన్స్ అలా ఉన్నాయి. అవి మనం ఒక 2-3 days టైం పెడితే దానికి అయిపోతుంది. సో మీరు మీరు ఒక 10 or 12 daysలో నాది మీకు ఆర్ఆర్బీ ప్రీవియస్ పేపర్స్ టోటల్గా ఫిజిక్స్ కెమిస్ట్రీ అయిపోతుందండి. అండ్ బయాలజీ అనేది నేను స్టార్ట్ చేద్దామని అనుకోవట్లేదు, ఎందుకంటే అది స్టార్ట్ చేస్తే మళ్ళీ చాలా టైం టేకింగ్ అవుతుంది. సో నేను ఫిజిక్స్ కెమిస్ట్రీ చేసాక మీకు ప్రీవియస్ పేపర్స్ అయిపోయాక నేను ఏం చేస్తానంటే మీకు ఏమైనా కంటెంట్ కావాల్సిన లైక్ ఇప్పుడు సౌండ్ కోసం టోటల్ కంటెంట్ కావాలి, ఇలా మీరు అడిగినా సరే నేను అప్పుడు చేస్తాను. సో అది మనం నెక్స్ట్ ఆలోచిద్దాం. ఇప్పుడు మనకి స్పెరికల్ మిరర్స్ కోసం చూసుకుంటే అసలు మనం వెళ్తూ మనకి చాలా మన సపోజ్ బెస్ట్ ఏంటండి, చాలా ఇంట్లో 2-wheeler కానీ లేదంటే 4-wheeler కానీ ఇలా ఉంటాయి కదండి. డ్రైవ్ చేస్తూ ఉంటారు. డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు మీరు సైడ్ మిరర్లోని నోటీస్ చేస్తే మీరు అక్కడ ఏమనిపిస్తుంది, ట్రాఫిక్ ఎలా ఉంది అని చెప్పి మీకు అక్కడ అంటే మీకు అక్కడ సైడ్ వ్యూ మిర్రర్ అనేది ఉంటుంది కదండి. సైడ్ నుండి చూస్తాం కదా, మనకు అక్కడ వెహికల్స్కి మిర్రర్స్లో నుంచి చూస్తాం కదా. సో అది మీరు ఒక్కసారి టచ్ చేసి చూడండి. ఆ మిర్రర్ని టచ్ అంటే సైడ్ కోసం చెప్తున్నాను అండి, హెడ్లైట్స్ కోసం చెప్పట్లేదు. సో మనం కాన్కేవ్ యూజెస్, కాన్వెక్స్ యూజెస్, హెడ్లైట్స్లో కొన్ని, సైడ్ వ్యూలో కొన్ని అలా యూజ్ చేస్తాం, బట్ ఇక్కడ యూజెస్ కోసం చెప్పట్లేదు. జస్ట్ మీరు సైడ్ వ్యూ మిర్రర్ ఉంటుంది కదా, జస్ట్ మీరు టచ్ చేసి చూస్తే మీకు అది ఎలా అనిపిస్తుంది, లైక్ కొంత ఉబ్బెత్తుగా ఉన్నట్టు కొద్దిగా అనిపిస్తుంది కదండి. ఎందుకు అక్కడ మనం యాక్చువల్గా మన ఇంట్లో ఉండే ప్లేన్ మిర్రర్స్ కావు, ఎందుకంటే అక్కడ మనం సైడ్ మిరర్స్ని ఎందుకు ప్లేన్ మిరర్స్ యూజ్ చేయట్లేదు, యాక్చువల్గా మనం ఎందుకు అక్కడ స్పెరికల్ మిరర్స్ని యూజ్ చేస్తామండి. ఎందుకంటే ప్లేన్ మిరర్ అనుకోండి, ప్లేన్ మిరర్ మన ఇమేజ్ ఎలా ఉంటే అలానే చూపిస్తుంది కదా. ఆబ్జెక్ట్ చిన్నదైతే మీకు అక్కడ ఇమేజ్ పెద్దదిగా చూపించదు, ఆబ్జెక్ట్ పెద్దదైతే ఇమేజ్ చిన్నదిగా చూపించదు కదా. సపోజ్ మీరు అక్కడ ఉన్న స్పెరికల్ మిరర్ని తీసేసేయండి, మీ వెహికల్ మీరు బైక్ అవనివ్వండి, కార్ కానివ్వండి, ఏదో ఒకటి 2-wheeler 4-wheeler ఏది తీసుకున్నా సరే మీకు సైడ్ వ్యూ మిరర్ని మీరు స్పెరికల్ మిరర్ తీసేసి మీ ఇంట్లో యూజ్ చేసుకున్న ప్లేన్ మిరర్ చిన్నది ఏదో ఒకటి పెట్టి చూడండి. అప్పుడు మీకు అటు ఆ సైడ్ వ్యూ మిర్రర్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఆ ఇమేజ్ అనేది క్లారిటీగా ఉంటుందండి. ఎందుకంటే అట్లీస్ట్ మనకి మినిమం ఆ వెనక నుంచి వస్తున్న వెహికల్ యొక్క హెడ్లైట్ కూడా ఆ మిర్రర్లో అవ్వదు. ఎందుకంటే అది మనకి ప్లేన్ మిర్రర్ ఏంటండి, ఎలా ఉన్న ఇమేజ్ని అలానే చూపిస్తుంది. అప్పుడు మీ ట్రాఫిక్ని ఐడెంటిఫికేషన్ చేయడం కష్టం కదా. అందుకని చెప్పి మనం అలాంటి ప్లేన్ మిర్రర్స్ని యూజ్ చేయమండి. సైడ్ వ్యూ మిర్రర్లో మనం స్పెరికల్ మిర్రర్స్ని ఎందుకు యూజ్ చేస్తామంటే వాటి యూజెస్లో మీకు కనిపిస్తాయి. సో మనం స్పెరికల్ మిరర్స్ని యూజ్ చేయాలి. ప్లేన్ మిరర్ని ఎందుకు యూజ్ చేయమంటే అది మనకి ఇమేజ్ ఎలా ఉందో అలా ఇస్తుంది కాబట్టి మనం ఈజీగా మన ట్రాఫిక్ని ఐడెంటిఫికేషన్ అంటే మన బ్యాక్ సైడ్ ఏమొస్తున్నాయి అని చెప్పి ఐడెంటిఫికేషన్ మనం క్లియర్గా చేయలేమండి. అంటే మనకి ఏం కావాలి, ఫుల్ ఇమేజ్ కావాలి కదండి, వెహికల్ది ఫుల్ ఇమేజ్ కావాలంటే మనం వేరే మిర్రర్ పెట్టాలన్నమాట. ఓకేనండి. సో అది మనకి దీని యొక్క సిగ్నిఫికెన్స్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి కాన్వెక్స్కి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్తో చూపిస్తా చూడండి. ఇక్కడ మీకు స్పూన్ కనిపిస్తుంది కదా. సో ఈ స్పూన్లో మనకి ఏంటంటే మీ అందరికీ తెలుసు బెస్ట్ ఎగ్జాంపుల్ దీంతో ఏది కాన్వెక్స్ అనేది మీ మైండ్లో ఫిక్స్ చేసుకోండి. ఇప్పుడు స్పూన్కి లోతుగా ఉంది కదండి, దీన్ని మనం కాన్కేవ్ అంటాం అనమాట. ఓకేనా. సో ఇలా లోతుగా ఉంది కదండి, దీన్ని మనం ఏమంటామంటే కాన్కేవ్ అంటాం. అంటే కాన్కేవ్కి ఇది ఎలా యాక్ట్ చేస్తుందంటే లైక్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అనమాట. ఏదైనా దానిపై ఇలా మనకి స్ట్రైక్ అవుతుంది అనమాట రేస్ అనేవి. సో ఇది దానికి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అండి, కరెక్ట్గా చూసుకోండి. ఇప్పుడు ఫస్ట్ నేను కాన్కేవ్ ఏంటి, కాన్వెక్స్ ఏంటని చెప్పి ఆ రిఫ్లెక్టింగ్ ఏంటి, ఓపెక్ సర్ఫేస్ ఏంటి మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్పూన్ చూసుకుంటే ఈ లోతుగా ఉన్నది మీకు ఏమవుతుందంటే కాన్కేవ్ మిర్రర్ అవుతుందండి. ఇలా వెనక్కి మీకు ఉబ్బెత్తుగా కనిపిస్తుంది కదా, అది మీకు ఏమవుతుందంటే కాన్వెక్స్ మిర్రర్ అవుతుంది. అది మీరు బ్లైండ్గా ఇంకా గుర్తుంచుకోండి. స్పూన్ ఉంది లేదంటే మీ హ్యాండ్ని జస్ట్ మీరు ఇలా అంటే ఇప్పుడు మనం నమస్తే చేస్తాం కదా, అలా కాకుండా కొద్దిగా ఇలా పెట్టి మీరు టూ హ్యాండ్స్ ఇలా పెడితే ఇది మీకు ఎలా బిహేవ్ చేస్తుందంటే లైక్ కాన్కేవ్ అండి. ఇది మీకు ఎలా అంటే లైక్ కాన్వెక్స్ అనమాట.
అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లోతుగా ఉన్నది మీకు కాన్కేవ్లా యాక్ట్ చేస్తుంది. సపోజ్ ఈ బ్యాక్ సైడ్ అయితే మీకు కాన్వెక్స్ అండి. ఒక హ్యాండ్ తీసుకున్న పల్లె ఇలా మన హ్యాండ్ని జస్ట్ ఇలా మనం ఇలా పెడితే ఇది మీకు లోతుగా ఉన్నది మీకు కాన్కేవ్, అండ్ వెనక సైడ్ మనకి ఉబ్బెత్తుగా ఉంటుంది కదా, అది మీకు కాన్వెక్స్లో బిహేవ్ చేస్తుంది అనమాట. సో లోతుగా ఉంటే కాన్కేవ్ అండి, లైక్ ఉబ్బెత్తుగా అలా మీకు ఉంటే అది మీకు కాన్వెక్స్ అవుతుంది. సో ఇప్పుడు కాన్కేవ్ కోసం తెలుసుకుందామండి. సో కాన్కేవ్ అని మీకు చెప్పాను కదా ఈ లోతుగా ఉండేదని చెప్పి. సో ఈ లోతుగా ఉండేది దానికి ఏమవుతుందంటే రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అండి. అబ్జర్వ్ చేయండి, లోతుగా ఏముంది ఇది అంటే ఇటువైపు నుండి దానికి రేస్ అన్నీ వస్తాయి. సో ఇది మనకి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అవుతుంది, ఇటు నుండి రిఫ్లెక్షన్ అనేది చూపిస్తుంది. అండ్ అంటే దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే కాన్కేవ్ది చూడండి, లైక్ ఇక్కడ మీకు చూపిస్తా. స్పూన్ గుర్తుంది కదండి, మైండ్లో పెట్టుకోండి దాన్ని. సో ఇక్కడ మనకి తీసుకుంటే ఇది కదండి మనకు లోతుగున్న పోర్షన్ ఇది కదా. జస్ట్ ఇప్పుడు కాన్కేవ్ కోసం చెప్తున్నాను అండి, నేను ఇప్పుడు చెప్పేదంతా కాన్కేవ్ కోసం, ఓకేనా. సో ఇక్కడ మీకు లోతుగా ఉంది, ఇటు సైడ్ లోతుగా ఉన్నది మనకి ఏమవుతుందండి కాన్కేవ్ అని చెప్పాను కదా. సో కాన్కేవ్ అయ్యేటప్పుడు మీకు ఇటు సైడ్ది ఏమవుతుందంటే పాలిషింగ్, మనకి ప్లేన్ మిర్రర్కైనా బ్యాక్ సైడ్ మనం పాలిష్ చేస్తాం కదండి. సో ఈ కాన్కేవ్ మిర్రర్కి ఇది బ్యాక్ సైడ్ కట్టి దీన్ని మనం పాలిష్ చేసి ఉంచుతాం. సో అది పాలిషింగ్ సర్ఫేస్ అంటే అట్నుండి మీకు ఎటువంటి లైట్ అనేది రిఫ్లెక్ట్ అవ్వదు. మనకి లైట్ అనేది ఎలా రిఫ్లెక్ట్ అవుతుందంటే ఇలా ముందు నుంచి అనమాట, అంటే ముందు నుండి ఇన్సిడెంట్ అంటే ఇది మీకు ఏ సర్ఫేస్ అంటే రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అండి. ఏదైనా లైట్ వచ్చి ఇన్సిడెంట్ అయితే ఇది మీకు రిఫ్లెక్ట్ చేస్తుంది. అంతేగాని బ్యాక్ సైడ్ నుంచి లైట్ వస్తే మీకు అక్కడ రిఫ్లెక్ట్ అనేది అవ్వదండి, ఎందుకంటే అది మీకు పాలిషింగ్ సర్ఫేస్. అది ఇట్ బిహేవ్స్ లైక్ ఎలా అంటే ఒపేక్ అనమాట. ఒపేక్ అంటే మనకి తెలుసు కదండి, లైట్ తన నుండి పాస్ చేయదు. సో ఇది మనకి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అవ్వదండి. అర్థమైందా? కాన్కేవ్ కోసం చెప్పాను. కాన్కేవ్ అంటే మీ స్పూన్ లోతుగా ఉన్న పాట్ అంటే ఇది ఇటు సైడ్ మీకు కాన్కేవ్. సో కాన్కేవ్ కాబట్టి బ్యాక్ సైడ్ ఏంటి మనకి పాలిషింగ్ సర్ఫేస్ ఉంటుంది, దాన్ని మనం ఏమంటామంటే ఓపెక్ సర్ఫేస్ అని చెప్తాము. అండ్ మీకు ఇన్సైడ్ ఉంది కదా లోతుగా ఉండేది, అది మనకి ఏమవుతుందంటే రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అండి, ఓకేనా. సో అర్థమైంది కదండి చెప్పింది. ఇక్కడ మీకు కాన్కేవ్ తీసుకుంటే ఇటు బ్యాక్ సైడ్ మనకి అంటే ఈ లోతుగా ఉండేది మనకి ఏమని చెప్పాను రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, ఓకేనా. అట్లనే మీకు రిఫ్లెక్షన్ అనేది చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ మనకి ఏముంటుంది పాలిషింగ్ సర్ఫేస్, పాలిష్ చేసి ఉంచుతాం కదా. సో దాన్ని మనం ఏమంటే ఒపేక్ అంటే మీకు ఏంటంటే దాని నుండి మీకు లైట్ అనేది పాస్ అవ్వదు. ఇది కాన్కేవ్ కోసం. నెక్స్ట్ కాన్వెక్స్ చూద్దామండి. కాన్వెక్స్ అన్న జస్ట్ ఇలానే తీసుకోండి, ఇదే కాన్కేవ్ కదా ఇదే కాన్వెక్స్ ఎలా అవుతుందని అనుకోకండి. కాన్కేవ్ అంటే మనకి చూడండి మీకు రెండింటికి వేరియేషన్ చూపిస్తా, రెండింటికి ఒకేలా వేస్తున్నానండి. చూడండి రెండింటికి ఒకేలా వేసాను, ఇంకోసారి క్లియర్గా వేస్తున్నా చూడండి. చూడండి వేరియేషన్ కనిపిస్తుంది కదా, రెండింటికి ఒకేలా వేసుకోవచ్చు, బట్ అక్కడ పాలిషింగ్ సర్ఫేస్ అనేది వేరే వస్తుందండి. ఇవి ఫస్ట్ది ఏంటవుతుంది మనకి ఇది కాన్కేవ్ అవుతుంది. అండ్ సెకండ్ది ఏమవుతుందంటే కాన్వెక్స్ కదా. ఎందుకండి ఫస్ట్ కాన్కేవ్ అవుతుంది, మనకి లోతుగా ఉంది, స్పూన్ గుర్తెచ్చుకోండి లోతుగా ఉన్నది, ఇది మనకి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అని చెప్పాను. బ్యాక్ సైడ్ మనకి పాలిషింగ్ ఉంటుందని చెప్పాను కదా, అది ఏమవుతుందంటే ఒపెక్ అనమాట, ఒపెక్ సర్ఫేస్. తన నుండి మీకు అక్కడ రిఫ్లెక్షన్ ఏం జరగదు. అదే కాన్వెక్స్ తీసుకుంటే మీకు ఏంటండి ఈ బ్యాక్ సైడ్ ఇది కదా మనకి ఉబ్బెత్తుగా ఉన్నది కదా మనకి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అని చెప్పాను, ఇది మనకి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అండి. అండ్ మన ఇన్సైడ్ ఇక్కడ మనం పాలిషింగ్ చేస్తాం, ఇది మీకు ఒపేక్లా ఉంటుంది అనమాట. సో రెండు ఆపోజిట్ అండి. కాన్కేవ్ అర్థమైతే కాన్వెక్స్ వచ్చేస్తుంది. రెండింటికి స్ట్రక్చర్ మీరు ఒకేలా వేసుకోండి, కొందరు ఇలా చెప్తారు కొందరు ఇలా చెప్తారు, కన్ఫ్యూజ్ అవ్వడం ఎందుకు, ఇలానే వేసుకోండి. కాన్కేవ్ ఇదే కాన్వెక్స్ ఇదే, బట్ మీకు పాలిషింగ్ సర్ఫేస్ అనేది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అనేది వేరియేషన్ వస్తుంది. సో కాన్కేవ్ ఫస్ట్ది ఏంటంటే కాన్కేవ్ అండి, సెకండ్ది నేను ఇక్కడ ఏం వేసానంటే కాన్వెక్స్ అనమాట. సో ఇక్కడ మీకు ఫస్ట్ దాంట్లో ఏంటి స్పూన్ గుర్తెచ్చుకోండి, స్పూన్ ఇన్సైడ్ అంటే మీకు లోతుగా ఉంది, ఇది కాన్కేవ్. సో ఇది కాన్కేవ్ కాబట్టి లోతుగా ఉన్నది మీకు ఏమవుతుందండి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. అండ్ బ్యాక్ సైడ్ ఏమవుతుంది పాలిషింగ్ చేస్తాం, అది ఒపెక్ సర్ఫేస్, అంటే తన నుంచి మీకు లైట్ అనేది పాస్ అవ్వదు. అదే కాన్వెక్స్ తీసుకున్నాం, స్పూన్కి బ్యాక్ సైడ్ అంటే ఉబ్బెత్తుగా ఉంది, ఉబ్బెత్తుగా ఉన్నది మీకు ఇది కదండి. సో ఉబ్బెత్తుగా ఉంది మీకు రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, అంటే ఇట్లుండి మీకు లైట్ ఇన్సిడెంట్ అవ్వడం, ఇక్కడే మీకు రిఫ్లెక్షన్ జరగడం జరుగుతుంది. అండ్ ఇన్వర్డ్ అంటే ఇక్కడ మనకి లోతుగా ఉన్నది అది ఏమవుతుంది, అది మీకు ఒపెక్ అవుతుంది, అక్కడ నుండి మీకు లైట్ అనేది పాస్ అవ్వదు. ఇదండి మీకు కాన్వెక్స్ సింపుల్గా మైండ్లో గుర్తుంటుందని అనుకుంటున్నాం. సో వీటి గురించి చూద్దామండి. అండ్ ఇందులో మనకి ఏంటంటే కొన్ని టెర్మినాలజీస్ ఉన్నాయి, లైక్ ఇప్పుడు ఎలా అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఏంటి, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఏంటి, అపర్చర్ ఏంటి, పోల్ ఏంటి, ప్రిన్సిపల్ యాక్సిస్ ఏంటి, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా తీసుకుందాం మనం. ఇప్పుడు ఏ మిర్రర్ అయినా తీసుకొనియండి. ఇప్పుడు సపోజ్ మీకు కాన్వెక్స్ అనేది ఎలా వస్తుందండి, ఇప్పుడు కాన్కేవ్నే ఇప్పుడు కాన్కేవ్నే తీసుకున్నాను అనుకోండి.
కాన్కేవ్ని తీసుకుంటే అది ఎక్కడి నుండి మనకు వచ్చినట్టు అండి. దీన్ని జస్ట్ ఇలా ఇమేజ్ అనేది ఒక సర్కిల్ డ్రా చేస్తే, అంటే సర్కిల్లో పార్టే కదా మీకు కాన్కేవ్ అయినా కాన్వెక్స్ అయినా కదండి, సర్కిల్లో పార్టే కదండి మీకు కాన్కేవ్ కానీ కాన్వెక్స్ కానీ. సో టోటల్గా నేను ఒక సర్కిల్ని తీసుకుంటున్నానండి, ఓకేనా. సో టోటల్గా ఏం తీసుకున్నానంటే ఒక సర్కిల్గా తీసుకున్నాం. మనకి కాన్కేవ్ కానీ కాన్వెక్స్ కానీ చూడండి, సర్కిల్ మీరు ఒక హాఫ్ పార్ట్ చేయండి, ఒకటి మీకు కాన్కేవ్ వస్తుంది, ఒకటి కాన్వెక్స్ వస్తుంది కదా. సో నేనేం చేస్తున్నా అంటే ఈ సర్కిల్ని తీసుకున్నాను, ఎందుకంటే ఇందులో మనకు ఒక పార్టే కాబట్టి కాన్కేవ్ కాన్వెక్స్. సో ఇక్కడ మీకు ఏంటండి సర్కిల్ తీసుకుంటే ఈ సెంటర్లో మనకి ఏముంటుందండి అంటే దాన్ని దీనికి మనం అప్లికబుల్ చేస్తున్నాము. సో ఇక్కడ మనకి సెంటర్లో ఏముంటుంది, సెంటర్కి సెంటర్ కదండి. సో ఇక్కడ మనకి స్పెరికల్ మిరర్స్లో వచ్చేసరికి ఈ సెంటర్ని మనం ఏమంటామంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటామండి, ఓకేనా. దీన్ని మనం ఏమంటామంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్, నేను షార్ట్ కట్ రాస్తున్నానండి, ఓకేనా. సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని రాస్తాము. సో ఇట్ ఈస్ డినోటెడ్ బై సి అనమాట, ఓకేనా. సో ఇక్కడ మనకి సెంటర్లో ఉండి సెంటర్ అండ్ ఇది మనకి స్పెరికల్ మిరర్స్ కాబట్టి సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం. దీన్ని దేంతో డినోట్ చేస్తామంటే సితో డినోట్ చేస్తామండి. అండ్ నెక్స్ట్ మనకి రేడియస్ ఆఫ్ కర్వేచర్, సెంటర్లో మనకి ఎలా అండి, మనకి సర్కిల్లో ఏ సెంటర్ నుండి సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ ఏ పాయింట్ అయినా మనకి రేడియస్ అవుతుంది కదా. సో అలానే తీసుకోండి, ఏది తీసుకొనియండి, ఇదైనా రేడియస్ని ఇదైనా రేడియస్ని ఇదైనా రేడియస్ని ఏది తీసుకుని మనకి ఏమవుతుందండి, అది రేడియస్ ఆఫ్ కర్వేచర్ అవుతుంది, ఓకేనా. సో ఇంకోసారి చూడండి, ఇక్కడ మనం సర్కిల్ తీసుకున్నాం, ఈ సెంటర్ పాయింట్ మనకి ఏమవుతుందండి సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఓకేనా. దేంతో డినోట్ చేస్తాం, సితో డినోట్ చేస్తాం. అండ్ ఏదో ఒక రేడియస్ తీసుకోండి, ఎక్కడో ఒక దగ్గర మనకి రేడియస్ అంటే ఏంటి, సెంటర్ నుండి మనకి సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ ఏ పాయింట్ దగ్గరికి మనం డ్రా చేస్తున్నా అది మనకి రేడియస్ అవుతుంది కదా. సో ఇక్కడ మనకి ఇదేమవుతుంది రేడియస్. సో దీన్ని మనం ఇక్కడ స్పెరికల్ మిరర్స్లో ఏమంటామంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్. రేడియస్ ఆఫ్ కర్వేచర్ని దేంతో డినోట్ చేస్తామంటే క్యాపిటల్ ఆర్తో డినోట్ చేస్తామండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి అపర్చర్ అంటే ఏంటంటే రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంటుంది కదండి. సో ఇప్పుడు ఏది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, సపోజ్ ఇది మీకు ఏదో ఒక పార్ట్ తీసుకున్నాం అనుకోండి, ఏదో ఒక పార్ట్ని తీసుకున్నప్పుడు సపోజ్ కాన్కేవ్ కానివ్వండి కాన్వెక్స్ కానివ్వండి. సో కాన్కేవ్ అంటే దీన్ని మనం కాన్కేవ్ అంటే ఎలా చెప్పొచ్చు, ఈ లోతుగా ఉన్న పార్ట్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అవుతుంది, బ్యాక్ సైడ్ మనకి పాలిషింగ్ సర్ఫేస్ ఉంటుంది కదా. సో ఇప్పుడు కాన్కేవ్ సపోజ్ తీసుకున్నాం, సో దీన్ని మనకి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అంటే ఏంటి, ఇదే కదండి. సో ఈ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ని మనం ఏమంటామంటే అపర్చర్ అని కూడా అంటాము. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి పోల్ అండి. పోల్ అంటే ఏంటంటే ఈ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంటుంది కదండి. సో దీంట్లోని సెంటర్ని మనం ఏమంటామంటే ఈ సెంటర్ పాయింట్ని మనం ఏమంటామంటే పోల్ అని చెప్తాం, ఓకేనా. కాన్కేవ్ కానీ కాన్వెక్స్ కానీ అక్కడ మనకి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, ఓకేనా. సో కాన్కేవ్కి అయితే కాన్వెక్స్కి అయితే ఇది మనకి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కాబట్టి ఇక్కడ సెంటర్ పాయింట్ని పోల్ అంటాం. అదే కాన్కేవ్కి అయితే ఇది మనకి సెంటర్ పాయింట్ కాబట్టి దీన్ని మనం రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ యొక్క సెంటర్ పాయింట్ కాబట్టి దాన్ని మనం పోల్ అంటాం, ఓకేనా. సో పోల్ అంటే రిఫ్లెక్టింగ్ సర్ఫేస్లో ఒక సెంటర్ పాయింట్ అనమాట. అండ్ నెక్స్ట్ ప్రిన్సిపల్ యాక్సెస్ అంటే ఏంటంటే అదొక ఇమేజినరీ లైన్ అండి. ఇప్పుడు సెంటర్ ఉంది కదండి సర్కిల్కి, దీని నుండి ఒక లైన్ అనేది ఇమేజినరీ లైన్ అనమాట సెంటర్ నుండి పాస్ అవుతుంది. ఆ ఇమేజినరీ లైన్ని మనం ప్రిన్సిపల్ యాక్సెస్ అని చెప్పి అంటాం, ఓకేనా. ఇది దీని గురించి అండి. సో ఒక్కసారి చూడండి, మనకి ఏ మిర్రర్ తీసుకున్నా పర్లేదు, సపోజ్ కాన్కేవ్ కానీ కాన్వెక్స్ కానీ ఏది తీసుకున్నా మనం ఒక ఇమేజినరీ దాని నుండి ఒక సర్కిల్ మనం అంటే సర్కిల్లో ఒక పార్టే కాబట్టి నేను దాని నుండి ఒక సర్కిల్ డ్రా చేసుకున్నాను. సపోజ్ మీరు కాన్కేవ్ తీసుకోండి కాన్వెక్స్ తీసుకోండి, ఇది కాన్కేవ్ మిర్రర్ అనుకున్నాం అనుకోండి. కాన్కేవ్ అంటే మనకి ఏమవుతుంది, అవుట్ సైడ్ అంటే మనకి ఇన్సైడ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కదండి, అవుట్ సైడ్ మనకి పాలిషింగ్ సర్ఫేస్ ఉంటుంది. సో ఈ సెంటర్ది మనకి ఏమవుతుందంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనమాట. అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటి, ఈ సెంటర్ నుండి దానికి ఉన్న డిస్టెన్స్ని రేడియస్ ఆఫ్ కర్వేచర్ అని అంటాం. అండ్ ఈ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంటుంది కదండి, దీని సెంటర్ పాయింట్ ఏమంటారని చెప్పాను నేను మీకు, పోల్ అంటామని చెప్పాను. సో అది పి. నెక్స్ట్ ఇంకా ఏం చెప్పాను, ఒక ఇమేజినరీ లైన్ అనేది మనం ఒక సెంటర్ గుండి వెళ్ళిపోతే దాన్ని మనం ప్రిన్సిపల్ యాక్సెస్ అంటాం. దాన్ని మీరు ఏదో ఒక నెంబర్ ఇచ్చుకోండి, సింబల్ ఎక్స్ఎక్స్ డాష్ అని ఎంఎన్ అని ఏదో ఒకటి ఏబి అని ఏదో ఒకటి ఇచ్చుకోండి. సో ఈ ఇమేజినరీ లైన్ మీకు సెంటర్ నుండి పాస్ అయితే దాన్ని మనం ప్రిన్సిపల్ యాక్సెస్ అని చెప్పి అంటామండి. సో ఈ టెర్మినాలజీ తెలుసుకోండి. అండ్ నెక్స్ట్ మీరు కాన్వెక్స్కి తీసుకున్న అంతే ఏదైనా ఒకటే అండి. బట్ కాన్వెక్స్కి ఏంటి అంటే మీకు ఎలా వేరియేషన్ వస్తుందంటే చూడండి, కాన్వెక్స్ తీసుకున్నాం అనుకోండి, కాన్వెక్స్కి మనకి ఏమవుతుంది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ బయట కదండి ఇలా ఉంటుంది, ఇది మనకి పాలిషింగ్ సర్ఫేస్ కదా. సో ఇలా దీని చుట్టూ కూడా ఒక సర్కిల్ మనం డ్రా చేస్తే ఇదే కదండి సర్కిల్, బట్ ఇలా అవ్వదు కదా, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అలా ఉందని అది మనకి సర్కిల్ కాదు కదా. సో ఇది మనకి సర్కిల్ కదా. సో ఇందులో మనకి ఏంటి సెంటర్ అబ్జర్వ్ చేయండి నేనేం చెప్తున్నాను, ఇది మనకి సెంటర్ ఆఫ్ కర్వేచర్ సేమ్ అండి. అండ్ ఇది రేడియస్ ఆఫ్ కర్వేచర్ అండ్ సెంటర్ పాయింట్ పోల్ అండ్ ఇది ఇమేజినరీ యాక్సెస్, ఇది మనకి ఏంటంటే ప్రిన్సిపల్ యాక్సెస్. సో అన్నీ సేమే, బట్ ఇక్కడికి అక్కడికి వేరియేషన్ ఏంటంటే చూడండి, చిన్నది డయాగ్రామ్ డ్రా చేసి చెప్తాను. సపోజ్ నేను కాన్కేవ్ తీసుకున్నా అంటే మనకి ఎటువైపు వస్తుంది, ఇటువైపు వస్తుంది కదా పాలిషింగ్ సర్ఫేస్. అండ్ దీని చుట్టూ ఒక సర్కిల్లో డ్రా చేశాను, ఇది మనకి ఏంటి కాన్కేవ్. అలానే కాన్వెక్స్ తీసుకోండి, కాన్వెక్స్ అంటే మనకి ఏమొస్తుంది, మీకు డాట్స్ కనిపిస్తున్నాయా, ఓకే.
కాన్వెక్స్ అంటే మనకి ఏమొస్తుంది, అవుట్ సైడ్ మనకి ఇక్కడ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, ఇన్ సైడ్ మనకి పాలిషింగ్ సర్ఫేస్ కదండి, ఇది మనకి కాన్వెక్స్. సో దీని చుట్టూ కూడా మనం ఒక సర్కిల్ ఇలా ఇమేజిన్ చేసుకుంటే రెండింటికి ఒకటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఒకటే అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఒకటి, పోల్ ఒకటే, అంటే సేమ్ రెండింటికి ఒకటే, ఎక్కడ వేరియేషన్ ఉండదు. బట్ ఎక్కడ చేంజ్ వస్తుందంటే మీకు కాన్కేవ్లో తీసుకుంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ కానీ రేడియస్ ఆఫ్ కర్వేచర్ కానీ మిర్రర్కి ఇన్సైడ్ ఉంటాయి. అబ్జర్వ్ చేశారండి, ఇది మనకి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, ఇక్కడ మనకి సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంది అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడ ఉంది కాన్కేవ్కి. అండ్ కాన్వెక్స్కి ఎలా ఉంటుందండి, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇది రేడియస్ ఆఫ్ కర్వేచర్, రెండు ఒకటే. కానీ రెండిట్లో వేరియేషన్ ఏంటి అంటే మనకి కాన్కేవ్కి అయితే ఇది మిర్రర్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఈ లోపల ఉన్నట్టు కదండి. బట్ ఇవి ఎక్కడ ఉన్నాయండి మనకి కాన్వెక్స్ విషయంలో, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్కి అవుట్ సైడ్. అంటే మీ ప్లేన్ మిర్రర్ చూసుకున్నారనుకోండి, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అంటే మీకు అక్కడ వెనక ఉంటుంది కదా, బ్యాక్ సైడ్, అంటే మీకు తెలుస్తుంది కదండి. రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అంటే మనకి ముందుకి ఇలా రిఫ్లెక్ట్ అయ్యి ఇలా వస్తుంది, వెనక్కి మీకు ప్లేన్ మిర్రర్కి అవుట్ సైడ్ మీకు పాలిషింగ్ సర్ఫేస్ ఉంటుంది కదా. సో ఇక్కడ కూడా మనకి అవుట్ సైడ్కి ఇక్కడ మీకు ఏముంది, పాలిషింగ్ సర్ఫేస్ ఉంది కదండి. సో దాని లోపల మీకు ఉన్నాయి, అంటే మీకు మిర్రర్కి బ్యాక్ సైడ్ ఉన్నట్టే కదండి. ఇవన్నీ మీకు అర్థమవుతుందా చెప్పేది. ఇప్పుడు ప్లేన్ మిర్రర్ ఉందండి, ప్లేన్ మిర్రర్ బ్యాక్ సైడ్ మీకు ఏముంటుంది, పాలిషింగ్ ఉంటుంది, అంటే ముందుకే కదా మీకు రిఫ్లెక్టెడ్ సర్ఫేస్. సో బ్యాక్ సైడ్కి మీకు పాలిషింగ్ సర్ఫేస్ ఉంటుంది. సో ఇక్కడ కూడా మీకు అంతే కదండి, కాన్వెక్స్కి మీకు ఇక్కడ ఏముంది, పాలిషింగ్ సర్ఫేస్, అంటే మిర్రర్కి అది బ్యాక్ అనే కదా లెక్క. సో మిర్రర్కి బ్యాక్ సైడ్ ఉన్నాయి కదండి ఇక్కడ మీకు సెంటర్ ఆఫ్ కర్వేచర్, రేడియస్. బట్ ఇక్కడ ఏంటి మీకు కాన్కేవ్ విషయంలో మిర్రర్ లోపల ఉన్నట్టే కదా, అంటే మిర్రర్కి ముందే కదండి ఉన్నాయి, అది మీకు వేరియేషన్ చెప్తున్నా, అర్థమైంది అనుకుంటా. సో మీకు కాన్కేవ్లో అయితే సెంటర్ ఆఫ్ కర్వేచర్ కానీ రేడియస్ ఆఫ్ కర్వేచర్ కానీ మిర్రర్ లోపలే ఉంటాయి. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ కాన్వెక్స్ అయితే మీకు సెంటర్ ఆఫ్ కర్వేచర్ కానీ రేడియస్ ఆఫ్ కర్వేచర్ కానీ మీకు మిర్రర్కి బ్యాక్ సైడ్ ఉంటాయండి. ఓకేనా. సో రిమైనింగ్ అంతా ఒకటేనండి. అండ్ ఇంకో టెర్మినాలజీ ఏంటంటే మనకి ప్రిన్సిపల్ ఫోకస్ ఏంటి అండ్ ఫోకస్ లెంత్ ఏంటి, ఫోకల్ లెంత్ ఏంటి అని చెప్పి. సో ఫోకల్ లెంత్ రెండింటికి పెద్ద కన్ఫ్యూజన్ ఏమి ఉండదండి. సపోజ్ నేను జస్ట్ ప్రిన్సిపల్ యాక్సిస్ తీసుకున్నా, ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే సర్కిల్ ఉంటుంది, ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంటుంది, ఇదేంటండి మనకి సెంటర్. ప్రిన్సిపల్ యాక్సిస్ని ఏదో ఎక్స్ డాష్ అన్నామని అనుకోండి. సో ఇక్కడ ఏంటి అంటే నేను సపోజ్ మీకు ఇంకా రూల్స్ చెప్తానండి, రూల్స్ చెప్పేటప్పుడు ఈ పాయింట్ మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మనకి కాన్కేవ్ కానీ కాన్వెక్స్ కానీ, నేను ఇక్కడ కాన్కేవ్ తీసుకుంటున్నాను అండి, అంటే ఇది ఒక సర్కిల్ కదండి. సో కాన్కేవ్ కానీ కాన్వెక్స్ కానీ ఎవ్రీ టైం మన సర్కిల్ డ్రా చేసే పని లేదు. సో మీరు ఏదైనా కాన్కేవ్ కానీ కాన్వెక్స్ కానీ తీసుకోండి, నేను కాన్కేవ్ తీసుకున్నా, మీరు ఎలా వేసుకున్న పర్లేదు, ఇలా వేసుకున్నా. బట్ కాన్కేవ్ అంటే మీకు ఏం గుర్తు రావాలంటే ఇన్సైడ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, అవుట్ సైడ్ మీకు ఏముంటుందంటే ఉబ్బెత్తుగా ఉన్న సైడ్ మీకు పాలిషింగ్ సర్ఫేస్ అని ఫిక్స్ చేసుకోండి. ఓకేనా. సో దీనికి సెంటర్ ఇదే కదండి, దీని నుండి పోయేది మనకి ఏమవుతుంది, ప్రిన్సిపల్ యాక్సిస్ క్యూ ఏదో ఒకటి డినోట్ చేసుకోండి. అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటి మనకి సి కదా, అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఇదే కదండి, ఆర్ అవుతుంది కదా, అండ్ ఇదేమవుతుంది మనకి పోల్ అవుతుంది కదా. సో ఇవన్నీ మీకు టెర్మినాలజీ అర్థమై ఉంటాయి. ఇదన్నీ కాన్వెక్స్ అయినా సేమ్ అలానే. సో ఇక్కడ ఏంటంటే సపోజ్ మీకు ఏదో ఒక లైట్ అనేది ఇలా ఇన్సిడెంట్ అయింది అనుకుందాం, ఇలా ఇన్సిడెంట్ అయ్యి అండ్ ఇంకొక లైట్ కూడా మీకు ఇలా కింద నుండి ఒకటి ఇన్సిడెంట్ అయింది అని అనుకుందాం. సో ఇన్సిడెంట్ అయ్యాక మీకు ఏమవుతుందండి, అది రిఫ్లెక్ట్ అవుతుంది కదా. సో అవి మీకు ఎలా అవుతాయి అండ్ ఇవి యాక్చువల్గా మీకు ఎలా వచ్చాయండి, ఈ రేస్ రెండు ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వచ్చాయి. మనం కాన్కేవ్ కాన్వెక్స్లో రూల్స్ మాట్లాడినప్పుడు చెప్తానండి. మీకు ఆల్రెడీ మొన్న కూడా చెప్పాను, ఏదైనా మనకి ఒక బిట్లో చెప్పాను నేను, మీకు ఈ రెండు గుర్తుంచుకొని పాయింట్స్ మనం కాన్కేవ్ కాన్వెక్స్లో మాట్లాడతామని చెప్పి. ఇప్పుడు కూడా జస్ట్ గుర్తుంచుకొని మీకు కాన్కేవ్ కాన్వెక్స్ నెక్స్ట్ ఇప్పుడు చెప్తాను, అంటే వీటి యొక్క ఒక 4 రూల్స్ మాట్లాడాలి. సో అవి చెప్పే ముందు మీకు జస్ట్ దీనికోసం ఐడియా రావాలి కాబట్టి నార్మల్గా హింట్ ఇస్తున్నా. ఏదైనా కాన్కేవ్ కానీ కాన్వెక్స్ కానీ మీకు ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా లైట్ రేస్ కనుక వెళ్తే అవి మీకు ఫోకస్ నుండి రిఫ్లెక్ట్ అవుతాయండి. ఓకేనా. అదే మీకు ఫోకస్ నుండి లైట్ రేస్ కనుక ఇన్సిడెంట్ అయితే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా మీకు అక్కడ రిఫ్లెక్ట్ అవుతాయండి. ఈ రెండు ఆపోజిట్ గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనకి ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఇన్సిడెంట్స్ రెండు వెళ్తున్నాయి. సో 2 రేస్ మనకి మిర్రర్ని స్ట్రైక్ అయ్యాయి, అవి మనకి ఇన్సిడెంట్ రే కదండి. సో మీకు ఎలా మీకు అవుతాయని చెప్పాను, ఫోకస్ నుండి రిఫ్లెక్ట్ అవుతాయి. సపోజ్ ఇక్కడ ఏదో ఒక పాయింట్ నుండి రిఫ్లెక్ట్ అయింది, ఇక్కడ ఇది కూడా ఏదో ఒక పాయింట్ నుండి రిఫ్లెక్ట్ అయింది అని అనుకున్నాం. అప్పుడు మీకు ఇది ఏమవుతుందంటే ఫోకస్ అవుతుంది అనమాట. ఓకేనండి. సో ఇది మనకి ఏమవుతుందంటే ఫోకస్ పాయింట్. ఓకేనండి. సో ఇది మనకి ఫోకస్. జస్ట్ నేను ఇప్పుడు అలా వేస్తున్నాను. సో కాన్కేవ్ తీసుకున్నాను. కాన్కేవ్ తీసుకుంటే మీకు ఇది ఏమవుతుందండి, ఇది మీకు సెంటర్ ఆఫ్ కర్వేచర్ అవుతుంది. అండ్ ప్రిన్సిపల్ యాక్సిస్ని ఏదో ఎక్స్ డాష్ ఏదో ఒకటి నేమ్ ఇచ్చాను. అండ్ ఈ సెంటర్ అండ్ ఇక్కడ మీకు ఫోకస్ వస్తుందండి చెప్పాను. సో మీకు ఎప్పుడు ఫోకస్ ఇక్కడే ఉంటుంది. సో ఇక్కడ అంటే కాన్కేవ్ విషయంలో, కాన్వెక్స్ విషయంలో అది మాట్లాడదాం తర్వాత. సో ఇక్కడ మనకి ఫోకస్ ఉంది కదండి. అండ్ ఇది మనకి ఫోకస్ అంటే ఏంటంటే మీకు అన్ని రేస్ కూడా ఒకే దగ్గర మీట్ అవుతాయండి రిఫ్లెక్షన్ చూపించాక. అన్ని రిఫ్లెక్టెడ్ రేస్ కూడా మీకు ఏమవుతాయంటే ఒక పాయింట్ దగ్గర కన్వర్జ్ అవుతాయి అనమాట. ఓకేనా. అండ్ మీకు ఇంకోటి చెప్పాలి, కాన్కేవ్ విషయంలో అయితే కన్వర్జ్ అవుతాయండి. కాన్వెక్స్ విషయంలో మనకి అక్కడ మిర్రర్ విషయంలో, లెన్స్ విషయంలో చెప్పట్లేదు ఇక్కడ మీకు.
కాన్కేవ్ మిర్రర్ విషయంలో అన్నీ కూడా మీకు ఫోకస్ దగ్గర కన్వర్జ్ అవుతాయి. అదే మీకు కాన్వెక్స్ మిర్రర్ విషయంలో అన్నీ కూడా మీకు అక్కడ డైవర్జ్ అవుతాయండి. సో కాన్వెక్స్ కోసం పక్కన మన రూల్స్ వచ్చినప్పుడు మాట్లాడతాము. సో ఇక్కడ మీకు ఏంటంటే ఇది ఫోకస్ అని చెప్పాను కదా. సో ఇక్కడ మీకు సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంది, ఇది మీకు ఫోకస్ అంటే ఇక్కడ ఏం చెప్పానంటే అన్ని రేస్ కలిపి మీకు రిఫ్లెక్ట్ అయ్యి ఇక్కడ మీకు మీట్ అయ్యాయి కదండి. సో అది మీకు ఫోకస్ అని చెప్పాను. సో ఈ ఫోకస్ అనేది మీకు అర్థమై ఉంటుంది. రిఫ్లెక్టెడ్ రేస్ అనేది ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. అండ్ ఫోకల్ లెంత్ అంటే ఏంటి? ఫోకల్ లెంత్ అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ఫోకస్ అండ్ పోల్ అనమాట. ఫోకస్ అనేది ఉంది కదండి, ఇది కదా మన పోల్. సో ఈ ఫోకస్కి పోల్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని మనం ఫోకల్ లెంత్ అంటాము. ఫోకల్ లెంత్ని అయితే స్మాల్ ఎఫ్తో డినోట్ చేస్తామండి. ఫోకస్ని అయితే క్యాపిటల్ ఎఫ్తో డినోట్ చేస్తాము. ఫోకల్ లెంత్ని అయితే స్మాల్ ఎఫ్తో డినోట్ చేస్తామండి. అర్థమైందండి చెప్పింది. కాన్కేవ్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ తీసుకున్నాం, ప్రిన్సిపల్ యాక్సిస్ తీసుకున్నాం. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇది ఫోకస్ అని చెప్పా. కాన్కేవ్ విషయంలో మనకి ఇన్సైడ్ మిర్రర్కి ఇన్సైడ్ ఉంటుంది కదా ఫోకస్. సో ఇక్కడ ఫోకస్ ఉంది. ఫోకస్ అంటే ఏంటి? అన్ని రేస్ కూడా మనకి రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఒక పాయింట్ దగ్గర మీట్ అయితే దాన్ని ఫోకస్ అని అంటాము. అండ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ దాన్ని మన అపర్చునిటీ అంటే దీని మిడిల్ పాయింట్ని మీకు పోల్ అంటామని చెప్పాం కదా. సో ఈ ఫోకస్కి పోల్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని ఫోకల్ లెంత్ అంటాం. ఫోకల్ లెంత్ అంటే స్మాల్ ఎఫ్తో డినోట్ చేస్తామండి. ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుండి పోల్కి మధ్యలో ఉన్నది మనకి అది ఏమవుతుందండి? రేడియస్ ఆఫ్ కర్వేచర్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. సో ఇది రేడియస్ ఆఫ్ కర్వేచర్ అవుతుంది. అలాంటప్పుడు మీకు ఇది ఏమవుతుందండి అంటే ఫోకల్ లెంత్ అనేది మీకు రేడియస్లో ఆఫ్ ఉన్నట్టే కదండి. ఇదంతా ఫోకల్ లెంత్ చూడండి. ఇది టోటల్గా మీకు రేడియస్. ఫోకస్ అనేది మీకు మిడిల్లో ఉంది. ఫోకస్కి పోల్కి మధ్యలో ఉన్నది ఫోకల్ లెంత్ అన్నాను. అంటే టోటల్ రేడియస్లో మీకు ఫోకల్ లెంత్ అనేది ఆఫ్ ఉన్నట్టే కదండి. సో ఇక్కడికి మీకు ఫార్ములా వచ్చిందండి. ఫోకల్ లెంత్ అనేది మీకు టోటల్ రేడియస్లో ఆర్ ఉంటుంది. ఎఫ్ ఈక్వల్ టు r/2, లేదంటే మీకు చాలా దగ్గర r ఈక్వల్ టు 2f అని కూడా రాసుకోవచ్చు. అది ఇటు వెళ్తే 2f కదా. సో ఫోకల్ లెంత్ అనేది మీకు ఎప్పుడు రేడియస్లో ఆఫ్ ఉంటుంది. ఫోకల్ లెంత్ ఈక్వల్ టు r/2 ఆర్ r ఈక్వల్ టు 2f. అంటే రేడియస్ అనేది ఫోకల్ లెంత్కి డబుల్ ఉంటుంది. అలా అన్న తన్ని ఈడ్చితన్నా ఒకటే కదండి, ఎలా అనుకున్నా ఒకటి. సో ఇదంటే మీకు కాన్కేవ్ కోసం చెప్పాను కదండి. సో కాన్కేవ్ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి రూల్స్ ఫర్ కాన్కేవ్ మిర్రర్స్ కొన్ని ఉన్నాయి, చూద్దామండి. సో ఈ రూల్స్ మీరు గుర్తుంచుకుంటేనే మీకు అన్నీ గుర్తుంటాయండి. ఎందుకంటే బిట్స్ అన్నీ మీకు ఇలాంటి వాటి మీద వస్తాయి. ఎలా రేస్ అయ్యాయి, ఎక్కడ మీట్ అయ్యాయి, వాటి ఇమేజ్ మీకు డిమినిషనా, హైలీ డిమినిషనా, లేదంటే ఇన్వర్టెడ్నా, రియల్ ఇమేజ్నా, విజువల్ ఇమేజ్నా, అన్నీ ఇక్కడే ఉంటాయండి. ఇవి చాలా 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 ఇంపార్టెంట్. సో ఫస్ట్ రూల్ చూడండి. ఇవన్నీ కాన్కేవ్ మిర్రర్ కోసం, కాన్వెక్స్ కోసం మాట్లాడట్లేదు. ఓకే. సో అందుకని మీకు చెప్పాను లైట్ టాపిక్ అనేది మీరు ఎంత బాగా తెలుసుకుంటే అంత బాగా బిట్స్ చేస్తారు. సో మీరు కంటెంట్ ఎక్కువ ఇస్తున్నా అని ఫీల్ అవ్వకండి. బిట్స్ కూడా చేస్తాను, బట్ మీరు ఇక్కడ తెలుసుకోవాలి. తెలిస్తే మీరు బిట్స్ అనేది ఈజీగా చేస్తారు. లేదంటే ఓకే ఆ బిట్ అదే కదా అని ఎక్స్ప్లెయిన్ చేసాడో నాకు ఎంత టైం పట్టదు కదండి, జస్ట్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే అయిపోతుంది. నాకు కూడా టైం ఉంటుంది, నేను కూడా చదువుకోవచ్చు కదా. బట్ ఎందుకు మీకు ఇస్తున్నానంటే మీకు కూడా ఇది యూటిలైజ్ అవ్వాలి అని చెప్పి. సో ఇక్కడ మనకి కాన్కేవ్ మిర్రర్స్ యొక్క రూల్స్ కోసం మాట్లాడుకుంటే ఫస్ట్ రూల్ బాగా వినండి. సో ఫస్ట్ రూల్ ఏంటి అంటే మనం కాన్కేవ్ మిర్రర్ అన్నాము. సో కాన్కేవ్ మిర్రర్ డ్రా చేద్దామా. సో ఇది కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ అంటే మీకు ఇన్సైడ్ అనేది ఏముంటుంది? లోతుగా ఉంటుంది. అవుట్ సైడ్ మనకి ఏముంటుంది? ఉబ్బెత్తుగా ఉండేది. అది మనకి పాలిషింగ్ సర్ఫేస్ కదండి. సో ఇది మనకి కాన్కేవ్ మిర్రర్ విషయంలో మాట్లాడుతున్నాం. గుర్తుంచుకోండి, కాన్కేవ్ కాన్వెక్స్ కాదు. సో ఇక్కడ మనకి ఏంటండి సెంటర్ ఉంటుంది కదండి. సో సెంటర్ నుండి మనకి ఏముంటుంది? ప్రిన్సిపల్ యాక్సిస్ పాస్ అవుతుంది కదా. సో ప్రిన్సిపల్ యాక్సిస్ని ఏమైనా అనుకోండి, ఎక్స్ డాష్ అనో, పీక్యూ అనో, లేదంటే రామా సీత అనో, ఏదో ఒకటి అనుకోండి. సో ఇక్కడ మనకి సెంటర్లో ఉన్నది ఏమవుతుందండి? సెంటర్ ఆఫ్ కర్వేచర్ అవుతుంది. ఇది మీకు తెలుసు. ఇక్కడ వరకు పక్కన పెట్టేసండి. నెక్స్ట్ ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి ఏమైనా 2 రేస్ వస్తున్నాయి అనుకుందాం. ఎలా వస్తున్నాయి? ఫస్ట్ పాయింట్ మీకు అర్థమైతే సెకండ్ పాయింట్ దానికి ఆపోజిట్ అండి. మీకు నేను బిట్లో కూడా చెప్పాను, ఇందాక కూడా మీకు చెప్పాను. ఏదైనా రే అనేది మనకి ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్తే, ఓకేనా, మనకి ఏవైనా రేస్ అనేవి ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్తుంది అనుకుందాం. సో ఇటు నుండి ఒక రే ప్యారలల్గా వచ్చింది అనుకుందాం, ఇటు నుండి ఒక రే ప్యారలల్గా వచ్చింది అనుకుందాం. ఓకేనా. సో ప్యారలల్గా వచ్చింది. సో 2 రేస్ ఇక్కడ ప్యారలల్గా వచ్చి ఏమయ్యాయండి? ఇక్కడ మీకు కాన్కేవ్ మిర్రర్ని స్ట్రైక్ అయ్యాయి, అంటే దాని మీద పడ్డాయి కదండి. సో ఇక్కడ నుండి ఇటు నుండి కూడా ఒక రే వచ్చి కాన్కేవ్ మిర్రర్పై జస్ట్ స్ట్రైక్ అయిందనమాట. అలా అయ్యాక ఊరుకుంటుందా? అది ఏమవుతుందండి? మనకి లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ బట్టి మనకి అది ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఎలా మనకి రిఫ్లెక్ట్ అవ్వడం అంటే ఎలా అవుతుందండి? మీకు ఆల్రెడీ నేను మొన్నే చెప్పాను. నేను మీకు స్పెరికల్ మిర్రర్స్లో మనకి ఇది యూజ్ అవుతుంది. కంటెంట్ మాకు గుర్తుంచుకోండి. మనం ట్యాంజెంట్ లైన్ డ్రా చేస్తే అక్కడ పర్పెండిక్యులర్ డ్రా చేసి నేను మీకు చెప్పాను. స్పెరికల్ మిర్రర్ విషయంలో మీకు అది రేడియస్ని మీకు ఏమవుతుందంటే
పెర్పెండిక్యులర్ అవుతుంది. సో మీకు అదే పాయింట్ ఇక్కడ వస్తుందండి. అందుకని మీకు మరీ చెప్పి అక్కడ గుర్తుంచుకోమని. సో ఏదైనా దానికి మనకి ఇన్సిడెంట్ రే వచ్చింది, రిఫ్లెక్టెడ్ రే రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెర్పెండిక్యులర్ని లేదంటే నార్మల్ లైన్ని డ్రా చేయాలి. నార్మల్ ఆర్ పెర్పెండిక్యులర్ అంటే మనకి ఎలా అవుతుందండి, స్పెరికల్ మిరర్స్ విషయంలో సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుండి అంటే రేడియసే కదండి అవుతుంది. సో ఇక్కడ నుండి చూడండి, ఇది కూడా మనకి రేడియసే కదా, ఇది సర్కంఫరెన్స్ పై ఒక పాయింట్ కదండి. సో ఈ సెంటర్ నుండి ఇది మనకి ఏమవుతుంది, రేడియస్ వచ్చేసింది కదా. సో దీని నుండి మనం ఏం డ్రా చేయొచ్చు, రిఫ్లెక్టెడ్ రే డ్రా చేయొచ్చు కదండి. ఎలా డ్రా చేస్తాము, దీని నుండి సపోజ్ మనకి యాంగిల్ 30 degrees యాంగిల్ చేస్తే మనకి 30 degrees యాంగిల్లోనే మనకి రిఫ్లెక్టెడ్ రే కూడా వస్తుంది కదండి. సో రిఫ్లెక్టెడ్ రే కూడా మనకి అంతే యాంగిల్తో వస్తుంది. అర్థమవుతుందా? సపోజ్ చూడండి, ఇక్కడ మనకి ఎంత యాంగిల్తో మనకి చేస్తే ప్లేన్ మిర్రర్ విషయంలో చెప్పాను, ఎంత యాంగిల్తో మీకు ఇక్కడ ఇన్సిడెంట్ రే వచ్చిందో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెర్పెండిక్యులర్ డ్రా చేసి ఈ రెండింటికి మధ్య ఎంత యాంగిల్ ఉందో అంతే యాంగిల్తో మనకి రిఫ్లెక్టెడ్ రే కూడా వస్తుందని చెప్పి. సో ఇక్కడ కూడా మళ్ళీ డయాగ్రమ్ డ్రా చేయాలి కదా. ఓకే చూడండి, సో ఇక్కడ మనం కాన్కేవ్ కదండి, కాన్కేవ్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సిస్ తీసుకున్నా, సెంటర్ ఆఫ్ కర్వేచర్ని తీసుకున్నా. సో ఇక్కడ వరకు అయింది కదా. సో 2 రేస్ని నేను తీసుకున్నా కదండి, ఇక్కడ ఒకరే అండ్ ఇక్కడ ఒకరే. అవి ఎలా వెళ్ళాయండి, ప్రిన్సిపల్ ఫస్ట్ పాయింట్ అండి, ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్తున్నాయి. సో ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా కాన్కేవ్ మిర్రర్ స్ట్రైక్ అయ్యేది. కాన్కేవ్ మిర్రర్ మీద స్ట్రైక్ అయ్యాక మనకి ఏమవుతుంది, మనకి రిఫ్లెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఏం చేయాలి, మనం పెర్పెండిక్యులర్ డ్రా చేయాలి. ఎందుకంటే మనకి నార్మల్ లైన్ వస్తేనే మనకి అది ఎంత యాంగిల్ చేస్తుందో అంతే యాంగిల్తో మనకి లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ బట్టి రిఫ్లెక్టెడ్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి పెర్పెండిక్యులర్ అంటే మనకి ఏంటి, రేడియస్ కదండి. రేడియస్ అంటే ఏంటి, మనకి సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుండి అక్కడ దానికి ఆ సర్కిల్కి పైన ఒక పాయింట్ కదా. సో ఇది మనకి ఏమవుతుందండి, రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే రేడియసే కదండి. సో ఇక్కడ దీంతో ఇది ఎంత యాంగిల్ చేస్తుందో అంతే యాంగిల్తో మీకు ఏమవ్వాలి, రిఫ్లెక్టెడ్ రే. చూడండి అంతే యాంగిల్తో మీకు రిఫ్లెక్టెడ్ రే ఇలా వెళ్ళింది. ఓకేనా. సో నా డయాగ్రామ్స్ని మీరు ఇక్కడ ఎక్కువ ఉంది ఇక్కడ తక్కువ ఉందని అనుకోండి, మీరు అడ్జస్ట్ చేసుకోండి. నాకు డయాగ్రామ్ మళ్ళీ రాయాలంటే మళ్ళీ ఇది అరేంజ్ చేయాలి. సో మీరు డ్రా చేసుకోండి. జస్ట్ నేను మీకు ఏంటంటే కంటెంట్ కోసం చెప్తున్నా. అక్కడ ఎక్కువ వచ్చింది కదా మేడం, ఇది యాంగిల్ ఎక్కువ ఇది యాంగిల్ తక్కువ అని అనుకోకండి. రెండింటికి సేమ్ యాంగిల్ అని చెప్పాను కాబట్టి మీరు అలా ఇమేజిన్ చేసుకోండి. ఎందుకంటే నాకు డయాగ్రామ్స్ సరిగ్గా రావు, కాన్సెప్ట్ మాత్రమే చెప్పడం వచ్చు. సో ఇక్కడ నెక్స్ట్ రే కూడా ఉంది కదండి. సో నెక్స్ట్ రే ఏంటి, మనకి అలానే మనకి ప్లేన్ మిర్రర్ కాదు, ఇక్కడ కాన్కేవ్ మిర్రర్ కదా. కాన్కేవ్ మిర్రర్ పైన మనకి స్ట్రైక్ అయ్యింది. స్ట్రైక్ అయ్యాక ఏమవ్వాలి, మనకి రిఫ్లెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ మనం దానికి పెర్పెండిక్యులర్ నార్మల్ లైన్ అని డ్రా చేయాలి. నార్మల్ అంటే ఏంటి, మనకి రేడియస్ కదండి. సో రేడియస్కి ఒక నార్మల్ డ్రా చేసా. ఓకేనండి. ఇది చూడండి, ఇది ఇన్సిడెంట్ రే 1 అని రాసా, ఇది ఇన్సిడెంట్ రే 2 అండి, అండ్ ఇది రిఫ్లెక్టెడ్ రే 1 అనమాట. ఈ మిడిల్లో ఉన్నది మీకు నార్మల్. సో ఇక్కడ కూడా మీకు అంతే కదండి, ఎంత యాంగిల్ చేస్తున్నా అంతే యాంగిల్తో మీకు ఏమవ్వాలి, అది మీకు రిఫ్లెక్ట్ అవ్వాలి. సో చూడండి రిఫ్లెక్ట్ అవుతూ ఉంది, చూసారా, ఫోకస్ నుండి వెళ్ళింది అది కూడా. సో అంతే యాంగిల్తో ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అయింది. ఇది రిఫ్లెక్టెడ్ రే 2 అనమాట. సో రెండు ఎక్కడ మీట్ అయ్యాయండి మనకి, సారీ అండి, జస్ట్ వెయిట్. చూడమ్మా, మళ్ళీ జస్ట్ ఏం లేదు, నేను జస్ట్ డయాగ్రామ్ వేసేస్తున్నా, ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మీకు అర్థమైంది కాబట్టి మళ్ళీ చేసే పని లేదు. 1 సెకండ్ వెయిట్ చేయండి. సో చూడండి, ఇక్కడ మీకు ఏం చెప్తున్నా అంటే ఇది ఇన్సిడెంట్ రే వచ్చింది కదండి. సో ఇన్సిడెంట్ రే 1 అండి. ఇది మీకు కాన్కేవ్ మిర్రర్ పై స్ట్రైక్ అయ్యాక మీకు ఏమైంది, రిఫ్లెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ నార్మల్ అంటే మనకి పెర్పెండిక్యులర్ లైన్ అంటే రేడియస్ ఉంది కదా. సో ఇది మనకి పెర్పెండిక్యులర్ లైన్ అండి. ఓకేనా. సో పెర్పెండిక్యులర్ లైన్ వచ్చింది కాబట్టి ఎంత యాంగిల్తో మనకి ఇన్సిడెంట్ అయిందో అంత యాంగిల్తో రిఫ్లెక్ట్ అవుతుంది కదండి. సో ఇది రిఫ్లెక్టెడ్ రే అనమాట, ఇలా మనకి రిఫ్లెక్ట్ అయింది. నెక్స్ట్ ఇది మనకి రిఫ్లెక్టెడ్ రే R1 అని రాసేస్తున్నానండి. సో ఇది మనకి ఇన్సిడెంట్ రే 2 కదండి, డైరెక్ట్ I2 అని రాస్తాను, ఇది I1 అనమాట. ఓకేనా. సో ఇన్సిడెంట్ రే 2 కదండి, ఇది దీని నుండి కూడా అంతే మనకి పెర్పెండిక్యులర్ డ్రా చేయాలి కదా ఇన్సిడెంట్ అయ్యాక. సో నార్మల్ నుండి ఇది మనకి పెర్పెండిక్యులర్ కదండి, ఇది మనకి పెర్పెండిక్యులర్ లైన్ రేడియస్ కాబట్టి. అండ్ దీని నుండి కూడా ఎంత యాంగిల్తో అయిందో అంత యాంగిల్తో రిఫ్లెక్ట్ అవుతుంది కదా. సో చూడండి ఇలా మనకి రిఫ్లెక్ట్ అయింది కదండి, ఇది మనకి R2 అనమాట. అర్థమైందండి. సో ఈ మిడిల్లో ఉన్నది మీకు నార్మల్ లైన్ అండి, అంటే మనకి ఏంటి రేడియస్ కదా. సో అది మనకి నార్మల్ లైన్ అవుతుంది. అండ్ అంతే యాంగిల్తో మనకి రిఫ్లెక్షన్ చూపిస్తుంది కాబట్టి ఈ రెండు మనకి రిఫ్లెక్టెడ్ రేస్ ఒక పాయింట్ దగ్గర మీట్ అయ్యాయి కదండి. దీన్ని మనం ఫోకస్ అంటాం. మీకు ఇందాక చెప్పాను, రిఫ్లెక్టెడ్ రేస్ అని ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతుంది, దాన్ని ఫోకస్
అంటామని. అంటే ఇక్కడ మీకు ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నా అంటే ఏవైనా ఇన్సిడెంట్ రేస్ అనేవి మీకు ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్తే అవి మీకు ఎక్కడ మీట్ అవుతాయంటే ఎగ్జాక్ట్లీ ఫోకస్ దగ్గర మీట్ అవుతాయండి. దీని మీద మనకి చాలా యూజెస్ ఉన్నాయి. అంటే అలా మీట్ అవ్వడం వల్లనే మనకి చాలా చాలా యూజెస్లో మనం మాట్లాడదాం దాని గురించి. సో ఇక్కడ పాయింట్ అర్థమైంది కదండి. ఇన్సిడెంట్ రేస్ అనేవి మనకి ప్యారలల్గా దేనికి ప్యారలల్గా ప్రిన్సిపల్ యాక్సిస్ ప్యారలల్గా వచ్చి మీకు ఎక్కడ మీట్ అవుతున్నాయండి ఫోకస్ దగ్గర రెండు కలిపి కన్వర్జ్ అవుతున్నాయండి. కన్వర్జ్ అంటే ఏంటంటే ఒకే దగ్గర అన్ని రేస్ కలిపి మీట్ అవ్వడం. డైవర్జ్ అంటే ఏంటంటే ఇలా మనకి లైక్ సన్ రేస్ అనమాట. ఓకేనా, డైవర్జ్ అవుతాయి, దూరం దూరంగా వెళ్ళిపోతాయి అనమాట. ఓకేనా, ఫ్రెండ్షిప్ బాగుంటే దగ్గరికి వస్తే కన్వర్జ్ అవుతుంది, ఫ్రెండ్షిప్ బాలేకి విడిపోతే అది డైవర్జ్ అవుతుంది, అంతే కదండి. సో ఇక్కడ కూడా అంతే. కాన్కేవ్ మిర్రర్ విషయంలో మనకి ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఎన్ని రేస్ వస్తే అన్ని రేస్ కూడా మీకు అవన్నీ కన్వర్జ్ అయిపోతాయి అనమాట. మంచి ఫ్రెండ్షిప్ చేసి అన్నీ కూడా కలిసిపోయి ఫోకస్ దగ్గర మీట్ అవుతాయండి. ఓకేనా, ఇది మీకు ఫస్ట్ పాయింట్ బాగా గుర్తుంచుకొని మైండ్లో ఫిక్స్ చేసుకొని ప్రిన్సిపల్ యాక్సిస్ ప్యారలల్గా వచ్చేంటే ఎక్కడ మీట్ అవుతాయి కాన్కేవ్ విషయంలో ఫోకస్ దగ్గర మీట్ అవుతాయి. కాన్కేవే కాను కాన్వెక్స్ కూడా మీకు ఫోకస్ వద్ద మీట్ అవుతాయి. సో ఇది మీకు మెయిన్ పాయింట్. ఓకేనా, అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే దీనికి ఆపోజిట్ అండి. ఆపోజిట్ అంటే ఏంటి, ఫోకస్ దగ్గర కనుక మీకు ఇన్సిడెంట్ ఉంటే అంటే ఫోకస్ నుండి మీకు ఇన్సిడెంట్ అయ్యి కాన్కేవ్ మిర్రర్పై స్ట్రైక్ అయితే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వస్తాయి అనమాట. అర్థమైందండి. ఫస్ట్ పాయింట్ ఏంటి, ప్యారలల్గా ప్రిన్సిపల్ యాక్సిస్ ప్యారలల్గా ఇన్సిడెంట్ రేస్ వస్తే ఫోకస్ నుండి రిఫ్లెక్ట్ అయ్యాయి. ఇప్పుడు రివర్స్ అనమాట. ఓకేనా, ఇప్పుడు రివర్స్ అంటే ఏంటి, ఫోకస్ నుండి మనకి ఇన్సిడెంట్ రేస్ వస్తే ప్రిన్సిపల్ యాక్సిస్ ప్యారలల్గా రిఫ్లెక్ట్ అవుతాయి. అంతే, చూసారా ఎంత ఈజీయో. ఇవన్నీ లడ్డూ థీరమ్స్ అండి, చాలా ఈజీగా ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటే మనకి కాన్కేవ్ అంటే ఏంటి, మనం ఇలా తీసుకుంటాం కదా. సో ఇలా తీసుకున్నప్పుడు సో ఇక్కడ సెకండ్ పాయింట్ చూడండి. ఇప్పుడు సెకండ్ పాయింట్కి వచ్చేసరికి మనకి ప్రిన్సిపల్ అంటే ఇప్పుడు మనకి ఫోకస్ నుండి వెళ్ళాలి. సో మనం డ్రా చేసేద్దామండి. ఇది మనకి సెంటర్ ఉంది, ఇది మనకి ఏంటి ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఇదేంటండి మిడిల్లో ఉంది. డైరెక్ట్ నేను ప్రైవేట్ నేను ఎక్సెక్స్ప్రెషన్ రాసే పర్లేదు, ప్రిన్సిపల్ యాక్సిస్ అని చెప్తున్నాం. సో ఈ సెంటర్లో ఉంది ఏంటి మనకి సెంటర్ ఆఫ్ కర్వేచర్ కదా. అండ్ మిడిల్లో మీకు ఎప్పుడు ఏముంటుందండి ఫోకస్ ఉంటుంది. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ఫోకస్ ఎప్పుడు మనకి ఎక్కడ ఉంటుందండి కాన్కేవ్కి. ఓకేనా, సో ఎక్కడ ఏంటి అంటే మనకి ఇప్పుడు ఇన్సిడెంట్ రేస్ ఎక్కడి నుంచి వస్తాయని చెప్పాను నేను మీకు, ఫోకస్ నుండి వెళ్తున్నాయి. ఓకే, ఫోకస్ నుండి ఒకటి ఏదో ఒకటి తీసుకొని చాలు. ఫోకస్ నుండి ఒక ఇన్సిడెంట్ రే ఇలా వెళ్ళింది. వెళ్ళాక మీకు ఎలా అవ్వాలని చెప్పాను, ప్రిన్సిపల్ యాక్సిస్ ప్యారలల్గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది మనకి ఇన్సిడెంట్ రే. సో ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా రిఫ్లెక్ట్ అవుతుంది అంటే ఇలానే కదండి. సో ఇది ప్రిన్సిపల్ యాక్సిస్, దీనికి ప్యారలల్గా ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది రిఫ్లెక్టెడ్ రే అనమాట. ఓకేనండి, సో ఇది సెకండ్ పాయింట్ అండి. ఫోకస్ నుండి కనుక మీకు ఇన్సిడెంట్ రే కాన్కేవ్ మిర్రర్ పైన స్ట్రైక్ అయితే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా మీకు రిఫ్లెక్టెడ్ రేస్ అనేవి వెళ్తాయండి. ఇది సెకండ్ పాయింట్. ఓకేనా, ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఒకదానికొకటి క్వైట్ ఆపోజిట్. అండ్ థర్డ్ థింగ్ చూద్దాము. సో థర్డ్ థింగ్ అనేది ఏంటి అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుండి కనుక ఒకవేళ వెళ్తే, సో సేమ్ కాన్కేవ్ మిర్రర్ కోసం చెప్తున్నా. సో చూడండి, కాన్కేవ్ మిర్రర్ విషయంలో మనకి ఇదేంటి ప్రిన్సిపల్ యాక్సిస్ అండ్ ఇదేంటి సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇప్పుడు కనుక సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుండి ఈ రూల్స్ అన్ని బాగా గుర్తుంచుకోండి, ఎందుకంటే మనకి ఇవే మనకి నెక్స్ట్ బాగా యూజ్ అవుతుంది. సో సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుండి మీకు ఇన్సిడెంట్ రే కనుక వెళ్తే చూడండి, పాయింట్ ఫస్ట్ పాయింట్ గుర్తుంది కదా, ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్తే ఫోకస్ దగ్గర రిఫ్లెక్ట్ అవుతాయి. అదే ఫోకస్ నుండి మీకు ఇన్సిడెంట్ రేస్ వెళ్తే ప్రిన్సిపల్ యాక్సిస్ ప్యారలల్గా రిఫ్లెక్ట్ అవుతాయి. అవి రెండు ఓకే, ఒకదానికొకటి ఆపోజిట్ గుర్తుంటుంది, ఒకటి గుర్తుంటే ఇంకోటి. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే మీకు సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుండి మీకు ఇలా ఇన్సిడెంట్ రే కనుక కాన్కేవ్ మిర్రర్ పై స్ట్రైక్ అయితే అదే డైరెక్షన్లో మీకు ఏమవుతుందంటే రిఫ్లెక్ట్ అవుతుందండి. అర్థమవుతుందో, సేమ్ పాత్లో అది ఎలా వచ్చిందో అదే పాత్లో మీకు ఇలా అనే తిరిగి వెనక్కి వెళ్తుంది అనమాట. అలానే మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇదే ఇన్సిడెంట్ రే అవుతుంది, ఇదే రిఫ్లెక్టెడ్ రే. ఇది ఈజీగా ఉంది కదండి. సో సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుండి వెళ్తే మీకు సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుండి మీకు అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది థర్డ్ పాయింట్ అండి. అండ్ ఫోర్త్ పాయింట్ చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ మనకి వెయిట్ అండి 1 సెకండ్. సో ఇక్కడ మనకి ఫోర్త్ పాయింట్ ఏంటంటే సపోజ్ పోల్ పై అంటే ఇప్పుడు మనకి ఏంటిది కాన్కేవ్ మిర్రర్ కదా. సో కాన్కేవ్ మిర్రర్లో మనకి సెంటర్లో మనకి ఇదేంటి పోల్ అని తెలుసు కదండి. ఇదంతా ఏంటి మనకి సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఈ మధ్యలో మిడిల్లో మనకి సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది కదా. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఇన్సిడెంట్ రే అనేది పోల్ పై ఇప్పుడు స్ట్రైక్ అవుతుందండి. డైరెక్ట్గా ఎక్కడ అంటే పోల్ మీద స్ట్రైక్ అవుతుంది. ఓకేనా, సో డైరెక్ట్గా పోల్ మీద స్ట్రైక్ అయితే అది ఇది ఇన్సిడెంట్ రే అండి. ఎంత యాంగిల్తో స్ట్రైక్ అయితే అంతే యాంగిల్తో తిరిగి మనకి దేని నుండి కాకుండా అంతే యాంగిల్తో అలా రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఇది రిఫ్లెక్టెడ్ రే అండి. అర్థమైందా. సో లాస్ట్ పాయింట్ ఏంటంటే ఇన్సిడెంట్ రే అనేది మీకు పోల్ పై స్ట్రైక్ అయ్యాక ఇప్పుడు మీకు ఎలా అండి, దీని నుండి మనం నార్మల్ డ్రా చేస్తాం కదా. సో ఇదే కదా నార్మల్ డ్రా చేసినప్పుడు అంతే యాంగిల్తో మనకి ఏమవుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనండి, సో ఇది మనకి 4 పాయింట్స్ అండి. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మీకు ప్రిన్సిపల్ యాక్సిస్కి ఈ కాన్కేవ్ మిర్రర్ యొక్క రూల్స్ అండి. ప్రిన్సిపల్ యాక్సిస్ ప్యారలల్గా మీకు కాన్కేవ్ మిర్రర్ పైన ఇన్సిడెంట్ రేస్ స్ట్రైక్ అయితే ఫోకస్ నుండి రిఫ్లెక్ట్ అవుతాయి. అలా కాకుండా ఫోకస్ నుండి మీకు ఇన్సిడెంట్ రేస్ అనేది స్ట్రైక్ అయితే ప్రిన్సిపల్ యాక్సిస్ ప్యారలల్గా రిఫ్లెక్ట్ అవుతాయి. అది
సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటి, మీకు సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉండి మీకు ఇన్సిడెంట్ రేస్ అనేవి స్ట్రైక్ అయితే సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉండి మీకు రిఫ్లెక్ట్ అవుతాయి. ఇది కదండి థర్డ్ పాయింట్. అండ్ ఫోర్త్ పాయింట్ ఏమని చెప్పాను, పోల్ మీద కనుక మీకు ఇన్సిడెంట్ అయితే, ఎక్కడైనా సరే పోల్ మీద రిఫ్లెక్ట్ అయితే ఇన్సిడెంట్ అయితే అది ఎంత యాంగిల్తో అయిందో అంతే యాంగిల్తో మీకు అక్కడ ఏమవుతుందంటే రిఫ్లెక్ట్ అవుతుందండి. ఇవి మనకి 4 రూల్స్ దేనికి రిలేటెడ్ అంటే కాన్కేవ్కి. ఇప్పుడు మనం మొత్తం కాన్కేవ్ కోసం మాట్లాడుతున్నామండి. నెక్స్ట్ దాంట్లో ఇమేజ్ ఎలా ఫార్మ్ అవుతుంది ఇవి చూసాక మనం కాన్వెక్స్ రూల్స్ మాట్లాడతాం అనమాట. సో అక్కడ మనం కాన్వెక్స్లో ఎలా ఇమేజ్ ఫార్మ్ అవుతుంది అనేది మనం నెక్స్ట్ స్టెప్లో చూద్దాము. సో ఇక్కడ మీకు ఇమేజ్ ఫార్మేషన్ అని చెప్తానండి నెక్స్ట్. సో చూడమ్మా, ఆల్రెడీ మ్యాక్సిమం 35 మినిట్స్ అయింది. సో నేను మీకు కాన్కేవ్ మిర్రర్ యొక్క రూల్స్ వరకు చెప్పాను కదండి, 4 రూల్స్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్లాస్లో మీకు కాన్కేవ్ మిర్రర్లో ఎలా ఇమేజ్ ఫామ్ అవుతుంది అండ్ ఇవే రూల్స్ మన కాన్వెక్స్కి ఎలా ఉంటాయి, కాన్వెక్స్లో ఎలా ఇమేజ్ ఫామ్ అవుతుంది అండ్ మ్యాగ్నిఫికేషన్ ఏంటి, మిర్రర్ ఫామ్లో ఏంటి చూసి మీకు బిట్స్ ప్రాక్టీస్ చేసేద్దాము. సో ఎందుకంటే మీకు నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మీకు బిట్స్లోని స్పెరికల్ మిర్రర్స్ కోసం ఉంది కాబట్టి మీకు కాన్కేవ్ కాన్వెక్స్ మీకు ఫుల్గా ఐడియా వస్తేనే చేయగలం. కాబట్టి కొద్దిగా మీకు ఆగస్టు 17th ఎగ్జామ్ కట్టి కొద్దిగా పేషెన్సీతో క్లాస్ని వినండి, ఎందుకంటే ఇది మీకే యూజ్ అవుతుంది. అవే బిట్స్ వస్తాయని గ్యారంటీ లేదు కదా, బిట్ చేంజ్ అయినా సరే మన కాన్సెప్ట్ అనేది వస్తే క్లియర్ అవుతుంది కదండి. సో కాన్సెప్ట్ని నేర్చుకోండి, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే నేను మీకు నెక్స్ట్ క్లాస్లోని కాన్వెక్స్ రూల్ ఇమేజ్ ఫార్మేషన్ కాన్కేవ్ మిర్రర్లు ఎలా అవుతాయి, నెక్స్ట్ కాన్వెక్స్కి మనం రూల్స్ మాట్లాడలేదు కదా. సో కాన్వెక్స్ రూల్స్, ఇమేజ్ ఫార్మేషన్ కాన్వెక్స్లో ఎలా అవుతుందని డిస్కస్ చేద్దాం. ఓకే, అలా ఫిట్